హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యంగా ఉండాలని ఆ బాబాగారిని ఎప్పుడు కూడా నేను కూడా కోరుకుంటాను. బాబాగారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటమ్మా, మహా అద్భుతమైన రోజు తల్లి. ఈరోజు అంటే 11/7/2024 గురువారం. అస్సలు వదులుకోవద్దు. నీ దగ్గర 5 రూపాయల బిల్ల ఉంటే ఒక్కసారి ఇలా చేసి చూడు. అక్షరాల 5 లక్షల సొమ్ము అనేది నీకు తప్పకుండా అందుతుంది. 1000 ఏనుగుల బలం అనేది నీకు వస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలనుకుంటున్నారండి. మరి ఆ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. బిడ్డ, ఎప్పుడైనా కానీ నా గురువారం కోసం నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటావు. ఈ గురువారం రోజు ఒక పండుగగా జరుపుకుంటూ ఉంటావు. నీ యొక్క బాధలను సంతోషాలను నాకు చెప్పి బాధతో ఉన్నప్పుడు కన్నీటితో నా పాదాల మీద పడి, బాబా నేను ఈ సమస్యలతో బాధపడుతున్నాను, నాకు ఈకున్న సమస్యలన్నీ తీర్చు బాబా అని చెప్పి చాలా ఆర్తితో అడుగుతావు. అంటే చాలా బాధతో అడుగుతావు. బిడ్డ, ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది. మరి వచ్చిన సమస్యలు అనేటివి ఎలా తీరుతాయి అనే ఆందోళనతోటే ఈ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. కనుక ఇక నుంచి అయినా కానీ నీకున్న సమస్యలకు ఆందోళన చెందకుండా వాటిని ఎలా పరిష్కరించాలో దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయి. బాబా, ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మాటలు అందరూ కూడా చెప్తారు, కానీ బాధలు పడేవారికే కదా బాధ తెలుస్తుంది. నాకున్న కష్టాలతో ఎంత సతమతమైపోతున్నానో నీకు తెలిసింది కదా బాబా. నీకు తెలియని ఏవైనా ఉన్నాయా బాబా చెప్పు. కానీ నన్ను ఓదార్చడానికే మీరు చెప్పే ప్రతి మాట కూడా ఉంటుంది. మీరు ఎంత తేలికగా మాటలు చెప్తారో ఈ కష్టాలు నా నుంచి దూరం అవ్వడం అనేది అంత తేలికైన పని మాత్రం కాదు బాబా అని చెప్పి నీ మనస్సులో ఇప్పుడు ప్రశ్నలు అనేటివి తలెత్తుతున్నాయి. అయితే నీ యొక్క ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్తాను. 5 రూపాయల బిల్లతో నువ్వు చేయాల్సిన పని చెప్తాను. వాటికంటే ముందు సమస్య అనేది ఎలా మొదలవుతుందో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను. జాగ్రత్తగా తెలుసుకో. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదువునంతా కూడా పూర్తి చేసుకొని ఉద్యోగం వెతుకులాటలో ఉంటుంది. వారిది చాలా పేద కుటుంబం. అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా అనారోగ్య సమస్యలు అనేటివి ఉన్నాయి. వారు ఏ పని చేయలేరు. ఇంకా ఉన్న చెల్లి చాలా చిన్నది. తను స్కూలుకు వెళ్ళే పిల్ల. ఇక భారం బరువు అన్నీ కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఈ అమ్మాయి మీదే పడుతుందన్నమాట. అయితే ఆ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం వస్తే ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ఈదుదామన్న ఉద్దేశంతో ప్రతిరోజు పాపం ఎంతో కష్టపడి ఉద్యోగం కోసం వెళ్తుంది. కానీ ఏ కళ తీరగా వెనక్కి తిరిగి వచ్చి నిరాశ చెందుతూ ఉంటుంది. బూటకి కడవడం కూడా కష్టమైపోతుంది. చాలా బాధల్లో ఉంటారు. చేతిలో 1 రూపాయి కూడా ఉండదు. ఇక ఈరోజు ఎలాగైనా కానీ నాకు ఉద్యోగం రావాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇంటర్వ్యూలో కూర్చుంటుంది. ఎదురుగా ఒక ఇంటర్వ్యూ చేసే సార్ ఉంటారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలన్నింటికి కూడా ఈ అమ్మాయి టకా సమాధానాన్ని చెప్తుంది. చివరికి ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ పక్కన పెట్టి, అమ్మా, నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం చెప్పావు. నువ్వు 100కి 100% ఈ ఉద్యోగానికి అర్హురాలివే. కానీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే ముందు, ఈ యొక్క లెటర్ను తీసుకునే ముందు నీకు ఒక చిన్న పరీక్ష పెట్టాల్సి ఉంటుంది. అదిగో దూరాన కనిపిస్తుంది కదా ఒక ఇనుప పెట్టె. ఈ పెట్టెని నువ్వు కనీసం
ఒక 2 అంగుళాలైనా సరే జరిపించిన తర్వాత ఈ లెటర్ని తీసుకొని వెళ్ళి రేపటి నుంచి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని చెప్పి చెప్తారనమాట. ఈ అమ్మాయి మనసులో ఏదో అనుమానం అడిగేస్తుంది. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నా ఇనుప పెట్టెను జరపడం ఏంటి? దానికి నాకు వచ్చే ఉద్యోగానికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఖచ్చితంగా సంబంధం ఉంది. నీకు ఉద్యోగం రావాలి అంటే ఆ ఇనుప పెట్టెని జరిపి తీరాలి అని చెప్పి అంటారు ఆ సారు. అప్పుడు ఆ అమ్మాయి ఇక వేరే గత్యంతరం లేక, ఎందుకంటే ఉద్యోగం చాలా అంటే చాలా ముఖ్యం. వాళ్ళ కుటుంబం కోసం ఆ అమ్మాయి ఉద్యోగం చేసి తీరాలి. దగ్గరికి వెళ్తుంది. ఆ ఇనుప పెట్టెకి ఒక పెద్ద తాడు అనేది కట్టి ఉంటుంది. ఆ తాడుని పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క ఇనుప పెట్టె బరువు అనేది చాలా ఎక్కువ అన్నమాట. కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఆ అమ్మాయి 2 అంగుళాలు కాదు కదా, కనీసం దాన్ని పక్కకి 1 ఇంచు కూడా జరపలేకపోతుంది. ఇక దాన్ని లాగి ఆ అమ్మాయికి చెమటలు వచ్చేస్తాయి. అప్పుడు ఆ సార్తో ఆ అమ్మాయి ఇలా చెప్తుంది. సార్, మీరు నన్ను ఈ బిడ్డని లాగమని కూడా, అమ్మా, నీకు ఉద్యోగం ఇవ్వడం మాకు ఇష్టం లేదు, ఇక నుంచి నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పి ఒక్క మాట మీరు చెప్పినట్లయితే ఎలాగైనా కానీ బాధతోనూ సంతోషంతోనూ వెళ్ళిపోయేదాన్ని. కానీ అందరూ ఎగతాళి చేస్తున్నారు ఈ పెట్టెని లాగడాన్ని చూసి. అదిగదిగో చూసావు కదా, వాళ్ళైతే ఏకంగా పళ్ళని బయట పెట్టి నవ్వుతున్నారు. ఇంత అవమానం చేయడం అవసరమా సారు అని చెప్పి అంటుంది. ఇక నాకు ఏ అపాయింట్మెంట్ ఆర్డర్ వద్దు, నాకు ఏ ఉద్యోగం వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఆ అమ్మాయి తన యొక్క కుటుంబాన్ని ఎలాగైనా కానీ రక్షించుకుందామని ఉద్యోగం కోసం వచ్చింది. ఎన్నో నెలల నుంచి ప్రయత్నం చేస్తుంది. కానీ తన ఫలితాలన్నీ కూడా తనకి ఎంత కష్టపడి తను చేసే పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయన్నమాట. ఇక చావొక్కటే పరిష్కారం అనుకుంటుంది. ఏకంగా సరాసరి ఆఫీస్ నుంచి ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ దూకుదామని చెప్పి ఒక ఎత్తైన బ్రిడ్జిని ఎక్కి అక్కడ నిలుచొని ముందుకు దూకబోయే సమయానికి ఏదో ఒక చెయ్యి ఆ అమ్మాయిని పట్టుకొని వెనక్కి లాగేస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఇంటర్వ్యూ చేసిన సార్ ఆ అమ్మాయి వెనకాలే ఉన్నాడనమాట. ఏంటి సార్, మీరు నా వెనకాల ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించింది. అప్పుడు ఆ సారు ఏం చెప్పారు అంటే, అమ్మా, నువ్వు ఎంతో వేగంగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చావు. ఇలాంటి నిర్ణయం మీద తీసుకుంటావని చెప్పి నాకు ఆ క్షణంలోనే అనుమానం వచ్చింది. కనుక నేను నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు నేను అనుకున్న ప్రకారమే చావడానికే వచ్చావు. అయితే నేను నిన్ను ఏమని అడిగాను? ఆ ఇనుప పెట్టెని పక్కకు కదల్చమని అడిగాను. అలా కదల్చమని అడిగేటప్పుడు నువ్వు ఎంత సమయమైనా తీసుకో, అవసరమైతే ఆలోచించుకొని నీ మెదడుకు ఇంకాస్త శక్తిని కూడా పలుకుకొని నీ యొక్క శక్తిని పెంచుకొని, అవసరమైతే నీ చేతులకు శక్తిని మరి కాస్త పెంచుకొని ఆ ఇనుప పెట్టెను లాగమని అడిగాను. దానికోసం నీకు 1 రోజల్లా కూడా సమయాన్ని ఇచ్చాను అంటే ఆ యొక్క సార్ ముందుగానే చెప్తారనమాట. నువ్వు వెంటనే ఏమి లాగాల్సిన అవసరం లేదు. 1 రోజు 2 రోజులు సమయాన్ని తీసుకొని దానిని 2 అంగుళాలు జరిపితే చాలు. దానికోసం నువ్వు ఎటువంటి సహాయాన్ని అయినా కానీ నీ చేతులకి నీ మెదడుకి ఇవ్వు అని చెప్పి ముందుగానే చెప్తారు. ఆ అమ్మాయి ఆ మాటల్లో ఉండే ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. అయితే ఇప్పుడు ఆ నది దగ్గర వీరిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ సార్ చెప్తారు, అమ్మా, నువ్వు కుటుంబం కోసం ఉద్యోగం చేయడానికి వచ్చావు. అది చాలా బాగా నచ్చింది. నీ యొక్క బలం ఎవరు? నీ కుటుంబం. నేను ఒకరోజు నీ యొక్క బలాన్ని పెంచుకొని నీ యొక్క బలాన్ని కూడగొట్టుకొని ఆ ఇనుప పెట్టెని లాగమని చెప్పాను. అప్పుడు నీ యొక్క శక్తిని పెంచుకొని బలాన్ని కూడా పలుకుకొని అని చెప్పినప్పుడు నీవు వెంటనే ఫోన్ చేసి మీ అమ్మకి మీ నాన్నకి ఈ విషయాన్ని చెప్పి
ఆఫీస్కి రమ్మని చెప్పినట్లయితే నీతో పాటు నీ చెల్లి, అమ్మ, నాన్న నలుగురి యొక్క శక్తి అనేది ఆ బాక్సుకు తోడైతే ఆ బాక్సు జరిగేది కాదా చెప్పు? లేకుంటే వాళ్ళ సహాయం నాకు వద్దు అనుకుంటే కనుక, వాళ్ళు చెయ్యలేరు అని చెప్పి అనుకుంటే కనుక, నీ యొక్క స్నేహితులు ఉంటారు కదా, నీ యొక్క బంధువులు ఉంటారు కదా, వారు ఏమని చెప్తారా అని చెప్పి వారి సలహా తీసుకొని వీలైతే వారిని ఇక్కడికి రప్పించుకొని వారి సహాయంతోనైనా కానీ ఆ పెట్టెను జరపవచ్చు కదా బిడ్డ. ఈ యొక్క ప్రపంచంలో అందరికంటే కూడా ధనికులు ఎవరో తెలుసా నీకు? వారు నిమిషానికి గుర్తు చేసుకో బాగా, నిమిషానికి వారి యొక్క ఆదాయం ఎంతో తెలుసా? 17 లక్షలు చిల్లరే ఉంటుంది. అంటే కేవలం ఆ యొక్క వ్యక్తి మాత్రమే, ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని చూసుకుంటే ఆ వ్యక్తికి మాత్రమే నిమిషానికి 17 లక్షలు సంపాదించడం లేదు. ఆ వ్యక్తి కింద ఒక సైన్యమే ఉంటుంది. కొన్ని వందల మంది ఆ 17 లక్షల కోసం కష్టపడుతుంటారు. అతడి కింద జీతం ఇచ్చి ఎంతోమందిని పెట్టుకొని వారందరి సహాయాన్ని తీసుకొని ఇవాల్టి రోజున ఆయన ధనాన్ని సంపాదిస్తున్నారు. అదే విధానంగా ఒక స్కూల్ తీసుకున్నట్లయితే ఒక స్కూల్కి ఒక్కరే ప్రిన్సిపాల్ ఉంటారు. కానీ ఆయన వెనకాల టీచర్స్ ఉంటారు, సార్స్ ఉంటారు, ఆయాలు ఉంటారు, ప్యూన్స్ ఉంటారు, అటెండర్స్ ఉంటారు. ఇలా ఎంతోమందిని, ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని వారు స్కూల్ అయితే రన్ చేస్తున్నారు. అదే విధానంగా నీవు ఇప్పుడు ఒక మేనేజర్ పోస్ట్కి నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నీ కింద ఒక 400 మంది ఉంటారు. అయితే నీ యొక్క తెలివితేటలని, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క ఐడియాలను అన్నింటినీ కూడా ఆ 400 మందితో నువ్వు పంచుకొని పని చేసినప్పుడు మాత్రమే మన యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో అది సక్సెస్లో ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా బలగం అనేది అస్సలు అవసరమవుతాయి. నీవు నీ కింద 400 మందిని నేను నీకు ఈరోజు ఇస్తున్నాను. రేపటి నుంచి సంతోషంగా ఆఫీస్కు రా. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఆ అమ్మాయి చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే గనక, బిడ్డ చెప్పుకోవడానికి నేనొక్కడిని, నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకోవచ్చు. కానీ నీతో పరిచయమైన ప్రతి వ్యక్తిని కూడా నువ్వు బలంగా మార్చుకోగలిగితే, అలా ఒక్కొక్కరిని నీ యొక్క బలగంగా పెంచుకోగలిగితే వారందరిలో ఒక సైన్యంగా ఏర్పడి నీవు ఒక మంచి స్థాయిలో ఉండేలాగా నీకు సహాయపడతారు. ఎవరితో కూడా చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం, మాటకి ఎదురు చెప్పటం, ఇటువంటివన్నీ కూడా ఎప్పటి రోజుల్లో మంచివి కాదు. ఒంటరిగా ఉండడం చాలా కష్టమైన విషయం తల్లి. కనుక ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి నీతో పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలంగా మార్చుకునే ప్రయత్నం చేయి. అప్పుడే నీ వెనుక ఒక సైన్యం ఉంటుంది. ఈ సైన్యం నిన్ను కష్టంలో, సంతోషంలో, ఆపదలో ఆదుకుంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీకు తోడుంటారు. బాధలో ఉన్నప్పుడు అందరిలో కొందరైనా నీకు తోడుంటారు అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి బాబా గారు మనకి ఈ సందేశాన్ని పంపించారు తల్లి. ఇక 5 రూపాయల విషయానికి వస్తే, నీవు ఈరోజు అంటే కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఏ గురువారమైనా కానీ ఒక గురువారం రోజు నా పాదాల దగ్గర 5 రూపాయల బిళ్ళను ఉంచి నీ మనసులో మాటని సంకల్పం చేసుకో. నీకు ధనం రావాలా, మీ భర్త మారాలా, లేదా నీ ఇంట్లో నీకున్న ఆరోగ్యంలో ఉన్న మార్పులనేటివి, అనారోగ్య సమస్యలనేటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా సర్దుకొని నువ్వు ఆరోగ్యంగా మారాలి అన్నా కానీ, లేదా మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా నేను ఇబ్బంది పెడుతున్నా కానీ, ఇలా
ఎటువంటి సమస్యలు నీకు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా ఈ ఒక్క 5 రూపాయల కాయిన్ అనేది పరిష్కరిస్తుంది. బిడ్డ, నా పాదాల దగ్గర ఈ 5 రూపాయల బిళ్ళ నుంచి ఈ 5 రూపాయల బిళ్ళను తాకుతూ నువ్వు సంకల్పాన్ని చేసుకొని ఏదైనా ఒక గురువారం రోజు మళ్ళీ అదే 5 రూపాయల బిళ్ళను తీసుకొని నువ్వు కనుక ఉండిలో వేసి నీ యొక్క సంకల్పాన్ని నా పాదాల ముందు దేవాలయంలో చెప్పుకుంటే కనుక నీ యొక్క సంకల్పం, కోరిక ఏదైనా కానీ, దేనికి సంబంధించినైనా కానీ, అది డబ్బుకు సంబంధించిన కానీ ఖచ్చితంగా నెరవేరేలాగా నేను చూసుకుంటాను. బిడ్డ, ఇన్ని కోట్ల జనాభాలో ఈ సందేశం నీ చెవిన పడింది అంటే కనుక తప్పకుండా నా ఆశీర్వాదం అనేది నీ వెన్నంటే ఉంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలమ్మా. కనుకనే ఒక్కసారి నువ్వు 5 రూపాయల బిళ్ళతో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నా పాదాలను తాకుతూ నమస్కరించుకొని మళ్ళా వచ్చే గురువారం రోజు నీవు అదే 5 రూపాయలను దేవాలయంలో నా ఉండిలో వేసుకుంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం అనేది తీరేలా నేను చూసుకుంటాను. బిడ్డ, నీకు 5 లక్షల ధనం కావాలి అన్నా కానీ అందేలా చూస్తాను అని ఈరోజే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకునే ప్రయత్నం చెయ్యి. నీ యొక్క సంకల్పం ఎంత బలమైన దాన్నైనా కానీ నీ యొక్క సంకల్పాన్ని తీర్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. బిడ్డ, నన్ను నమ్మి ఈ చిన్న పని చేశావు అంటే గనక నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని వచ్చేలా చూస్తాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి కథ ద్వారా 1000 ఏనుగుల బలాన్ని అందించేలాగా ఒక మంచి మాట చెప్పారు. మనకున్న సమస్యకు పరిష్కారాన్ని కూడా చెప్పారు. నిజంగా బాబాగారి యొక్క సందేశాన్ని మనం వింటున్నాము అంటే మనం చాలా అదృష్టవంతులమని చెప్పి అనుకోవాల్సిందే కదా. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి బాబాగారు మనకు ఏది అయితే జరగాలని ఉంటుందో అది కంపల్సరిగా జరుగుతుంది. కాబట్టే నువ్వు ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్గా చెయ్యి, నీకు మంచి ఫలితం అయితే వస్తుంది అని చెప్పి బాబాగారు అయితే ఈ విధంగానైతే చెప్తున్నారండి. కాబట్టి ఎవ్వరు కూడా మర్చిపోకుండా నా పాదాల ముందు దేవాలయంలో చెప్పుకుంటే కనుక కష్టాన్ని, నీ సంకల్పం, కోరిక ఏదైనా కానీ, దేనికి సంబంధించిందైనా కానీ, అది డబ్బుకు సంబంధించిన కానీ ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరేలా నేను చూస్తానమ్మా అని చెప్పి బాబాగారు అయితే ఇన్ని కోట్ల జనాభాలో ఈ సందేశం నీ చెవిన పడింది అంటే గనక తప్పకుండా నా ఆశీర్వాదం అనేది నీ వెన్నంటే ఉంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలమ్మా అని చెప్పి బాబాగారు అయితే ఈ విధంగా చెప్పారండి. ఈరోజు ఈ సందేశము 5 రూపాయల బిల్లుతో కంపల్సరీ నీ సంకల్పాన్ని చెప్పుకొని నా పాదాలను తాకుతూ నమస్కరించుకో తల్లి. మళ్ళీ వచ్చే గురువారం రోజు నీకు అందే 5 రూపాయలను దేవాలయంలో నా ఉండిలో వేసుకో అని చెప్పారండి.